Now we will start part 3 commerce second year 2 marks importance. Okay, what is certificate of origin? What is certificate of origin? Certificate of origin is a certificate which contains the name of the country where goods have been manufactured or produced. An authorized chamber of commerce or trade council issues certificate of origin. సర్టిఫికేట్ ఆఫ్ ఆరిజిన్ అనేది ఏం చెప్తుందంటే ఇక్కడ గూడ్స్ అనేది సేల్ చేసినప్పుడు ఓకేనా, వాళ్ళు ఒక పేపర్ ఇస్తారు ఆ ట్రేడ్కి సంబంధించిన, అంటే ఏ కంట్రీలో ఇది సేల్ అయింది దాని డీటెయిల్స్ అన్నీ కలిపి ఒక పేపర్ ఇస్తాడు. దాన్ని సర్టిఫికేట్ ఆఫ్ ఆరిజిన్ అంటారు. ఇది ఎట్లా ఇష్యూ చేస్తారంటే ప్రతి కంట్రీకి ఒక ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉంటుంది, వాళ్ళు ఒక ఇష్యూ చేసే ఒక పేపర్ని సర్టిఫికేట్ ఆఫ్ ఆరిజిన్ అంటారు. దానివల్ల ఏంటంటే అది ఏ కంట్రీ యొక్క ప్రోడక్ట్, ఆ ప్రోడక్ట్ యొక్క డీటెయిల్స్ అనేది మనం చూసుకోవచ్చు అనమాట. లైక్ బిల్ టైప్, సింపుల్. నెక్స్ట్, bonded warehouses. Bonded warehouses are located in near ports, okay, for the convenience of the importers. Okay, importers port authorities maintain for the importers port authorities maintain large warehouses. They usually charges reasonable rent if the imports is not immediate need of goods వాంట్స్ టు రీఎక్స్పోర్ట్ దెమ్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే పర్సన్ ఉన్నాడు రా, ఓకే. ఎక్స్ అనే పర్సన్ ఏం చేసిందంటే అమెరికా నుంచి గూడ్స్ ఇండియాకి ఇంపోర్ట్ చేసుకున్నాడు. ఎందుకు? వాడు మెయింటెన్షన్ ఏంటంటే చైనాకి ఎక్స్పోర్ట్ చేయడానికి. ఎందుకంటే చైనాకు అమెరికాకు పడదు, వాళ్ళు ట్రేడ్ లీడింగ్ సరిగా ఉండదు, వాళ్ళ మీద ఎక్కువ ట్యాక్స్ చేసిండు అనుకో. అప్పుడు ఇండియా కూడా ఏం చేసిండు, దాన్ని ఒక అడ్వాంటేజ్గా తీసేసి అమెరికా నుంచి ప్రోడక్ట్ కొనుక్కున్నాడు. కొనంగానే ఇక్కడ ఎక్స్పోర్ట్ చేయలేం కదా, కొన్ని రోజులు ఏం చేస్తాడంటే ఆ పోర్ట్ దగ్గర ఉన్నటువంటి ఆ వేర్ హౌస్లో స్టోర్ చేస్తాడు. ఆ పోర్ట్ దగ్గర ఉన్నటువంటి వేర్ హౌస్లో స్టోర్ చేసే ఆ వేర్ హౌస్ని బాండెడ్ వేర్ హౌసెస్ అంటారు. కొన్ని రోజులు స్టోర్ చేస్తాడు, తర్వాత వేరే కంట్రీకి మళ్ళీ దాన్ని రీఎక్స్పోర్ట్ చేస్తారు. ఓకేనా? ఇట్లా స్టోర్ చేసే ఈ వీటిని బాండెడ్ వేర్ హౌస్ అంటారు. ఇది ఎక్కువ పోర్ట్ దగ్గర ఉంటుంది, తెలుసుగా. పోర్ట్లు అంటే పోర్ట్ దగ్గర ఉంటాయి. ఇది రీఎక్స్పోర్ట్ చేసే పర్పస్లో వీటి చూస్తారు. వీళ్ళు ఛార్జ్ చేసే రెంట్ కూడా చాలా తక్కువ ఉంటుంది బయటతో కంపేర్ చేసినప్పుడు. ఐ క్లియర్? నెక్స్ట్, వాట్ ఈజ్ సెజ్? సెజ్ అంటే స్పెషల్ ఎకనామిక్ జోన్స్. స్పెషల్ ఎకనామిక్ జోన్స్. దీస్ జోన్స్ కవర్డ్ బై సెజ్ ఆర్ ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్స్, ఫ్రీ జోన్స్, ఓకేనా, ఫ్రీ ట్రేడ్ జోన్, ఇండస్ట్రియల్ పార్క్. సింపుల్లీ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఏం చేస్తారంటే కొన్ని స్పెసిఫిక్ జోన్స్ అనేది ఎస్టాబ్లిష్ చేసి దాంట్లో గూడ్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తారు. ఓన్లీ ఆ గూడ్స్ అనేది ఎక్స్పోర్ట్ చేసే పర్పస్ల కోసమే ఈ సెజ్ని యూజ్ చేస్తారు. మెయిన్లీ ద గూడ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద స్పెషల్ ఎకనామిక్ జోన్ ఓన్లీ ఫర్ ఎక్స్పోర్ట్ పర్పస్. ఐ క్లియర్? నెక్స్ట్, బిల్ ఆఫ్ లాడింగ్. ఇది ఇంపార్టెంట్. బిల్ ఆఫ్ లాడింగ్. బిల్ ఆఫ్ లాడింగ్ ఈజ్ ఏ రిసిప్ట్స్ ఇష్యూడ్ బై షిప్పింగ్ కంపెనీ acknowledging that the goods are received on board. Bill of lading is a document of the title of goods. ఇది దీని టైటిల్ ఆఫ్ గూడ్స్ అంటారు. ఓకేనా? దీన్ని ఎవరు ఇష్యూ చేస్తారు? షిప్పింగ్ కంపెనీ. గూడ్స్ సంబంధించిన డీటెయిల్స్ సంబంధించిన ఒక రిసిప్ట్ ఇస్తుంది, దాన్ని బిల్ ఆఫ్ లాడింగ్ అంటారు. నెక్స్ట్, లెటర్ ఆఫ్ క్రెడిట్. లెటర్ ఆఫ్ క్రెడిట్. ఏ లెటర్ ఆఫ్ క్రెడిట్ ఈజ్ ఇష్యూడ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఎక్స్పోర్టర్ by the bank and importer's country. The importer has to satisfy the exporters with the creditworthiness. The importer has to send a letter on credit export. The banks honors the bills of exchange drawn by the exporter or importers. Letter of credit అంటే ఏంటంటే a letter of credit is issued in favor of exporter by the bank. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఉన్నావు, ఓకేనా. ఈ నాగరాజు ఏం చేసిండంటే చరణ్ యాదవ్కి ఏం చేసిండంటే గూడ్స్ సేల్ చేసిండు. అంటే నువ్వు వేరే కంట్రీ, ఈడొక కంట్రీ, ఓకే. నువ్వేం చేసినావు? ఎక్స్పోర్ట్ చేసుకున్నావు. చరణ్ ఆయన ఇంపోర్ట్ చేసిండు. వీడి దగ్గర డబ్బులు లేవు, కొన్ని రోజుల తర్వాత ఇస్తా అని ఒక అగ్రిమెంట్ మీరు చేసుకున్నావు. ఇప్పుడు వీడిని ఎట్లా అమ్మాలి? వీడు ఏం చేసిండంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వీడికి అకౌంట్ ఉంది, ఈయన మంచి ఉంది బిజినెస్. అప్పుడు ఈ బ్యాంక్ ఏం చేస్తుందంటే వీడికి గ్యారంటీ ఇస్తుంది. వాళ్ళ నాయనకు మన దగ్గర బ్యాంక్ అకౌంట్ ఉంది, వాడు ఫుల్ క్రెడిట్ వర్త్ ఉంది, ఒకవేళ ఆయన ఇవ్వకపోతే పైసలు నేను ఇస్తుంది అని చెప్పి ఇది గ్యారంటీ ఇస్తుంది. అట్లా గ్యారంటీ ఇస్తూ ఒక పేపర్ ఇస్తుంది. వీడిని వాడు నమ్మకపోయినా బ్యాంకు నమ్ముతాడు కదా బ్యాంక్ పేపర్, దాన్ని లెటర్ ఆఫ్ క్రెడిట్ అంటారు.
అప్పుడు హ్యాపీగా వీళ్ళు లెటర్ తీసుకొని ట్రాన్సాక్షన్ చేసుకుంటారు. టైం కాగానే వీడికి పే చేస్తాడు, వీడికి పే చేస్తాడు, వీడికి కొంచెం కమిషన్ ఇస్తాడు బ్యాంక్. అర్థమైందా? లెటర్ ఆఫ్ క్రెడిట్ అంటే లక్కీ భాస్కర్ మూవీలో కూడా కొన్ని చూపిస్తారు కదా వీటి మీద. రైట్. నెక్స్ట్, వాట్ డూ యూ మీన్ బై స్టాఫింగ్? స్టాఫింగ్ అంటే ఏంటి? ఇది కూడా ఎక్కువసార్లు రిపీట్ అవుతుంది, కేర్ఫుల్. స్టాఫింగ్ రిఫర్స్ టు filling of various positions in the organization. The process of staffing starts with the workforce planning and includes the various activities such as recruitment, selection, training, development, promotion, compensation, performance appraisal. స్టాఫింగ్ అంటే ఏంటంటే ఈ కంపెనీలో డిఫరెంట్ వర్కర్స్ ఉంటాడు, ఎవడెవడు ఏ వర్క్ సూటబుల్ అవుతాడో ఆ వర్క్లో వాళ్ళని అజైన్ చేయడాన్ని స్టాఫింగ్ అంటారు. ఏమంటారు? స్టాఫింగ్ ఏమొస్తాయంటే వాళ్ళని రిక్రూట్ చేయడం, వాళ్ళకి ట్రైనింగ్ చేయడం, పొజిషన్ అజైన్ చేయడం, వాళ్ళకి ప్రమోషన్స్ ఇవ్వడం, ఏదైనా ప్రాబ్లం వస్తే కాంపెన్సేషన్ ఇవ్వడం. ఓకేనా? అవన్నీ కూడా స్టాఫింగ్ కిందకి వస్తాయి. ఓకేనా? రైట్. నెక్స్ట్, మీనింగ్ ఆఫ్ కంట్రోల్ అకార్డింగ్ టు హెన్రీ ఫాయల్. ఓకేనా? ఇన్ an undertaking, control consists of verifying whether everything occurs in conformity with the plans adopted, the instruments issued and principles established. It is a process of measuring the current performance of the employees and assessing whether the given objectives are achieved or not. So meaning of control అంటే ఏంటంటే, సో ఇక్కడ వర్కర్స్ అందరినీ కంట్రోల్ చేయడం, వీడికి ఏదైతే పని ఇచ్చిండో వాడి పని కరెక్ట్గా చేస్తుందా లేదా అని చెక్ చేయడాన్ని మీనింగ్ ఆఫ్ కంట్రోల్ అంటారు. ఓకేనా? నెక్స్ట్, డిఫైన్ ప్లానింగ్. ఓకేనా? మన ఫ్యూచర్లో ఏదైతే అచీవ్ చేయాలనుకుంటామో ముందుగా ప్రిపేర్ చేసుకున్న దాన్ని ప్లాన్ అంటాం. ఓకేనా? ప్లానింగ్ ఈజ్ డిసైడింగ్ ఇన్ ద ప్రజెంట్ వాట్ వీ డూ ఇన్ ద ఫ్యూచర్. ఓకేనా? ప్లానింగ్ ఈజ్ డిసైడింగ్ ఇన్ ద ప్రజెంట్ వాట్ వీ డూ ఇన్ ద ఫ్యూచర్. ఫ్యూచర్లో ఏం చేయాలనుకుంటున్నామో ప్రజెంటే మనం డిసైడ్ కావడాన్ని ఏమంటారు? ప్లానింగ్ అంటారు. రైట్. ఇట్ ఈస్ ద ప్రాసెస్ వేర్ బై కంపెనీస్ రీకన్సీల్ దేర్ రిసోర్సెస్ విత్ దేర్ ఆబ్జెక్టివ్ అండ్ ఆపర్చునిటీస్. ఫిలిప్ కోట్లర్ చెప్పింది దీన్ని. ఓకేనా? ఫ్యూచర్లో మనం ఏం చేయాలనుకుంటున్నామో ప్రజెంట్ డిసైడ్ కావడాన్ని ప్లానింగ్ అంటారు. సింపుల్గా రాసి అయిపోతుంది. నెక్స్ట్, పోస్ట్ కార్బ్. ఇది కూడా మనం వచ్చింది ఎగ్జామ్లో, కేర్ఫుల్. పోస్ట్ కార్బ్ అంటే ఏంటంటే ఒక్కొక్క లెటర్కు ఒక నేమ్ ఉంటుంది. సో ద వర్డ్ పోస్ట్ కార్బ్ వాజ్ ఫస్ట్ కాయిన్డ్ బై లూథర్ గుల్విక్ అండ్ ఎల్ ఒర్విక్ ఇన్ 1937. పోస్ట్ కార్బ్ స్టాండ్స్ ఫర్, ఓకేనా? ఇక్కడ చూసుకో, పోస్ట్ కార్డులో పి అంటే ఏంది? ప్లానింగ్. ఓకేనా? ఓ అంటే ఆర్గనైజేషన్, ఎస్ అంటే స్టాఫింగ్, ఓకేనా? డి అంటే డైరెక్టింగ్, ఓకేనా? సిఓ అంటే కోఆర్డినేషన్, ఆర్ అంటే రిపోర్టింగ్, బి అంటే బడ్జెటింగ్. ఓకేనా? ప్లానింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ప్లానింగ్, ఆర్గనైజేషన్, స్టాఫింగ్, డైరెక్టింగ్, కంట్రోలింగ్, రిపోర్టింగ్, బడ్జెటింగ్. ఇవి నేర్చుకోవాలి. ఓకేనా? 1 2 3 4 5 6 7 ఉంటాయి. పిఓఎస్డి సిఓ ఒకటి అవుతుంది. ఆర్డి 1 2 ఈ రెండు కలిపి ఒకటే కోఆర్డినేషన్. ఓకేనా? రిఫర్ ద ఫంక్షన్స్, యాక్టివిటీస్, డ్యూటీస్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్. ఎనిగా పోస్ట్ కార్బ్ అంటే పోస్ట్ కార్బ్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్డ్ బై గుల్విక్ అండ్ ఉర్విక్ అండ్ రాయ్ ఎప్పుడు 37లో. వాటి అబ్రివేషన్ తీసుకుంటే స్టాండ్స్ ఫర్ ప్లానింగ్, ఆర్గనైజేషన్, స్టాఫింగ్, డైరెక్టింగ్, కోఆర్డినేటింగ్, రిపోర్టింగ్ అండ్ బడ్జెటింగ్ అని రాస్తే అయిపోతుంది. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్. ఇవి చూసుకుంటే ఆల్మోస్ట్ అన్ని 2 మార్క్స్ కవర్ అయిపోతాయి. ఇవి ఎల్ఎంఆర్ ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ.